హాయ్ ఫ్రెండ్స్, G5లో రిలీజ్ అయిన ప్రిట్టా సినిమా ఎలా ఉంది ఈరోజు చూద్దాం. ముందుగా కథ గురించి చిన్నగా చెప్పుకుంటే, సిద్ధార్థ్ అనే యువకుడు కొన్ని కారణాల వల్ల తన స్నేహితుడి దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పు తిరిగి చెల్లించడానికి అతడు పుష్పగురి అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అతడికి ఎదురైన సమస్యలు, అతని జీవితం ఎలా మలుపు తిరిగింది, అక్కడ అతని ఎవ్వర్ని కలిశాడు, ప్రేమ ఎలా మొదలైంది, చివరికి అప్పు తీర్చగలిగాడా లేదా అన్నదే కథ. కథ కొత్తగా ఏమీ అనిపించదు, కానీ ట్రీట్మెంట్ పరంగా డీసెంట్గా ఉంటుంది. సినిమా మొత్తం ఒక మిస్టరీ ఫీల్తో నడుస్తుంది. కొన్ని చోట్ల సస్పెన్స్ బాగా వర్క్ అవుతుంది, కొన్ని చోట్ల మాత్రం కథ స్లోగా సాగుతుంది. ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్. మొదటిగా హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. సిద్ధార్థ్ పాత్రకు సూట్ అయ్యేలా నటించాడు. అతనిలోని ఇన్నోసెన్స్, కన్ఫ్యూషన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ సహజంగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్లో అతని ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. యాక్షన్ సీన్స్ విషయంలో సినిమా బాగానే స్కోర్ చేసింది. పెద్దగా ఓవర్గా కాకుండా రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం చేశారు. ఫైట్స్ కూడా లాజిక్తో ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ కొంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సినిమా మొత్తం ఒక థ్రిల్లర్ టోన్లోనే సాగుతుంది. కొన్ని సీన్స్లో ఏమవుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. లాస్ట్ వరకు ఆసక్తిని నిలబెట్టే ప్రయత్నం చేశారు. థ్రిల్లర్ లవర్స్కు ఇది కొంతవరకు వర్క్ అవుతుంది. డబ్బింగ్ గురించి చెప్పాలంటే తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, ఎక్కడా ఇబ్బంది అనిపించదు. వాయిస్ మాడ్యులేషన్ కూడా క్యారెక్టర్స్కి సూట్ అయ్యింది. డబ్బింగ్ వల్ల సినిమా ఫీల్ తగ్గలేదు. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ విషయానికొస్తే, సినిమా చాలా చోట్ల స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అనవసరంగా లాగినట్టుగా అనిపిస్తాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే బాగుండేది. లవ్ ట్రాక్ మాత్రం పూర్తిగా అవసరం లేని ఫీల్ ఇచ్చింది. అది కథలో ఎక్కడ ఫిట్ అవుతుందో అర్థం కాలేదు. వచ్చి వెళ్లిపోయినట్టే ఉంటుంది. దానివల్ల కథకి పెద్దగా ఉపయోగం లేదు. సాంగ్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. ముఖ్యంగా తెలుగులో పాటలు అంత ఇంపాక్ట్ ఇవ్వవు. ఇది కన్నడ సినిమా కావడం వల్ల అక్కడ ఆడియన్స్కు బాగా నచ్చి ఉండొచ్చు, కానీ తెలుగులో మాత్రం సాంగ్స్ పెద్దగా వర్క్ అవ్వలేదు. కొన్ని సీన్స్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఏమి జరగబోతోందో ముందే ఊహించేయచ్చు. అందువల్ల సస్పెన్స్ కొంచెం తగ్గుతుంది. ఇంకొక మైనస్ ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్లో కాస్త పేస్ పెరుగుతుంది, కానీ అప్పటికే కొంత సహనం పరీక్షించబడుతుంది. మొత్తానికి ఇదొక పర్ఫెక్ట్ థ్రిల్లర్ అని చెప్పలేం, కానీ ఒక డీసెంట్ వన్ టైం వాచ్ మాత్రం అవుతుంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. పెద్దగా ఇబ్బంది పెట్టే సీన్స్ ఏమీ లేవు. నా రేటింగ్ విషయానికొస్తే 2.5 అవుట్ ఆఫ్ 5. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది. థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు కొంతవరకు నచ్చుతుంది, కానీ హై ఎగ్జైట్మెంట్ కోరుకునే వారికి మాత్రం కొంచెం డల్ అనిపించవచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకెలా అనిపించింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్, OTT అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.